యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. ప్రసన్నచిత్తుడు. నీవు ప్రయాణమై వచ్చుట వారిలో ఎవనికైనను తెలిసి ఉండలేదా? క్రైస్తవుడు. తెలిసినది. నా భార్య, నా పిల్లలు మొదట నన్ను చూచి వెనుతిరిగి రమ్మని నా వెనుక నుండి పిలిచిరి. నా పొరుగు వారిలో కొందరును నిలిచి తిరిగి రమ్ము అనిరి. అయితేనేమి, నేను నా చెవులలో వ్రేళ్ళు పెట్టుకొని నా త్రోవను పరుగెత్తి వచ్చితిని. ప్రసన్నచిత్తుడు. అయితే నీవు వెనుతిరిగి రమ్మని నీకు నచ్చజెప్పి ఒప్పించుటకు ఎవరు నిన్ను వెంబడించలేదా? క్రైస్తవుడు. అవును, మొండియు మెత్తనివాడును ఇద్దరు నన్ను వెంబడించిరి. అయితే నన్ను లోపరుచుకొనుట తమ వలన కాకపోవుట చూచినప్పుడు మొండి నన్ను దూషించి తన ఇంటికి తిరిగి వెళ్ళెను. మెత్తనివాడు నాతో కూడా కొంత దూరము వచ్చెను. ప్రసన్నచిత్తుడు. అయితే అతడు ఎందుచేత ఇక్కడి వరకు రాలేదు? క్రైస్తవుడు. మేమిద్దరము కుందను బురదగుంట యొద్దకు చేరు వరకు కలిసి వచ్చితిమి. అందులో మేమిద్దరము అకస్మాత్తుగా పడితిమి. అప్పుడు నా పొరుగువాడైన మెత్తనివాడు అధైర్యపడి ఇంక నాతో వచ్చుటకు తెగింపక తన ఇంటి వైపుననున్న ఒడ్డుకు చేరి, ఆ దివ్యదేశమును నీవే ఒంటరిగా స్వాధీనపరచుకొనవచ్చును, అది నాకు అక్కరలేదని నాతో పలికి తన త్రోవను తాను మొండివాని వెనుక వెళ్ళెను. నా త్రోవను నేను ఈ గుమ్మమునకు వచ్చితిని. ప్రసన్నచిత్తుడు. అయ్యయ్యో, దౌర్భాగ్యుడు! దివ్యమైన పరమ మహిమ వాని దృష్టికి అంత స్వల్పమైనదా? దాని పొందవెళ్ళు త్రోవలో కొన్ని కష్టములకు ఓర్చుకొన తగినది కాదని అనుకొననేనా?